ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేవలం 46.2% బీసీ చెప్తున్నారు. మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒకసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. అంటే నేను జనాభా లెక్కలలో నా పేరు ఇచ్చిన బీసీ జనగణన జరిగినప్పుడు ఒకవేళ నేను వెబ్సైట్లో పోయి నా పేరు టైప్ చేసి నా ఆధార్ కార్డు టైప్ చేస్తే నేను ఇచ్చిన వివరాలు అట్లా రావాలి. మీరు 3,50,00,000 మంది చేరినామని చెప్తున్నారు. ఆ 3,50,00,000 పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద విషయం చిన్న విషయం కాదు. ఏమంటుంది నిన్న ప్రభుత్వం ఎంత బాధ అనిపించిందంటే ఆగమాగం రిపోర్ట్ ఇచ్చుకున్నారు. రేపు 4వ తారీఖు నాడు పొద్దున క్యాబినెట్ పెడతారట. ఎంతసేపు క్యాబినెట్లో చర్చ ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు, షార్ట్ డిస్కషన్ అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతుందా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతుందా? బీసీలకు రాజకీయ సాధికారిత అంశం మీకు చిన్నగా కనబడుతుందా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పారో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరూ కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి. మీరు అమలు చేయండి. ఇది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి. ఎందుకోసం మేము డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయం ఎందుకు పోతుంది? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసింది, ఇదే మోసం మీరు